కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 901వ వినిపించే కథ వీకే 901 మతిమరుపు మనిషి వింటారు. ఈ కథ జాగృతి సంచికలో ప్రచురించబడింది. కలం శ్రీ శరత్చంద్ర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ శరత్చంద్రకు సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచనలు చేయడం ఇష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం చేయాలన్నది వారి ఆకాంక్ష. స్వంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. 400కు పైగా కథలు, 20 నవలలు వారి సాహితీ ఆస్తి. ఇందులో 75కు పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాఫో వంటి పత్రికలు బహుమతులు ఇచ్చి ఆదరించాయి. జలదంకి పద్మావతి జాతీయ కథల పోటీలోను, ఎంఎస్ఆర్ కథల పోటీలోను, బీజేపీ యువ మోర్చా కథల పోటీలోనూ బహుమతులు లభించాయి. సమహారం, కమ్లీ, క్వీన్ పేర్లతో కథా సంకలనాలు వెలువడ్డాయి. అభిమాన రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్. కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక కార్పొరేషన్కి క్యాబినెట్ స్థాయి చైర్మన్గా పనిచేశారు. బలమైన దేశం ఉండాలి అని కోరుకునే జాతీయవాది. బీజేపీ అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాఖలో బాధ్యతలు నిర్వహించారు. తానా సాహితీ వేదికలోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు. వసుమతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శరత్చంద్ర కథ ఇప్పుడు విందాం. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు. ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను? ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును, ఇలాంటి కొడుకును. అనుబంధం, ఆత్మీయత ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. వింత నాటకం, వింత నాటకం, వింత నాటకం. శాంత, నేను టీ తాగానా? అడిగాడు సదాశివం. ఇందాక నేనే కదండి ఇచ్చాను అంది శాంతకుమారి. ఏమిటోనాయ్, తాగినట్టే లేదు. పాలున్నాయేమో, టీ పెట్టరాదు? పెట్టరాదు అంది శాంత. నువ్వెందుకు ఇంత కఠినంగా మారిపోయావు శాంత అన్నాడు సదాశివం. మనం కొనేది ఖరీదైన డిలైట్ పాలు. కోడల పిల్ల నీళ్లు కూడా తక్కువే కలిపేది. ఉదయాన్నే మీకు నాకు టీ, బుజ్జిగాడికి హార్లిక్సు, పెద్దాడికి కాఫీ. కోడల పిల్ల టీ కాఫీ తాగదు కాబట్టి సాయంకాలం మీకు నాకు టీకి వస్తున్నాయి అంది. కోడల పిల్ల టీ తాకపోతేనే పాలల్లో బోర్నవిటా వేసుకు తాగుతుందిగా. నోటికొచ్చింది వాక్కండి. నా నోరు కప్పెట్టింది చాలు. కనీసం టీ డికాషన్ అయినా కలుపుకురా. టీ పొడి మాత్రం ఊరికే వస్తుందా? తాజ్మహల్ టీ పొడి కేజీ ధర ఎంతో తెలుసా?
టీ పొడి ధర తెలియకుండానే ఇంతకాలం నేను నీతో కాపురం చేశానా? మీరు తెచ్చింది అప్పట్లో లూజ్ టీ పొడి, ఇప్పుడు పిల్లాడు తెచ్చేది కంపెనీ టీ పొడి. పొదుపుగానే వాడాలి. సరే, చిల్లర 10 రూపాయలు పట్రా, అలా రోడ్డు మీద వరకు పోయొస్తా. మీరు తప్పిపోతే మిమ్మల్ని వెతకడానికి ఆటోకి మాకు 200 అవుతుంది. నీతో పెద్ద చావు వచ్చి పడిందే, కాస్త కోపంగానే అన్నాడు సదాశివం స్వరం పెంచి. కాస్త చిన్నగా మాట్లాడండి మావయ్య, పండుగాడు ఇప్పుడే పడుకున్నాడు. లావణ్య లోపల నుంచి బయటికి వచ్చి అంది. ఎంత చెప్పినా ఈయన గారికి అర్థం కాదమ్మా, ఈయన రంధి ఏందే. శాంత కాసేపటి తర్వాత అటుగా తమ పని మనిషి బుజ్జమ్మ పోవటం గమనించింది శాంత. తమ ఇంటికి దగ్గరలోనే మరో 2 ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటుంది బుజ్జమ్మ. పనులు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు కనిపిస్తూ కూడా ఉంటుంది. గోడ దగ్గరకు వచ్చి బుజ్జీ బుజ్జీ పిలిచింది. ఏటమ్మగారు? వచ్చింది బుజ్జమ్మ. మీ అయ్యగారికి కాస్త పాలిథిన్ కవర్లో టీ తెచ్చి పెట్టవే. ఎందుకమ్మా, ఇంట్లో పాలేవా? అవి పిల్లాడికి కావాలేవే. ఏటోనమ్మా మీ పొదుపు, గొణిగింది. ఇంతకుముందు అంట్లు తోమి గచ్చు మీద తడిబట్ట వేసేది బుజ్జమ్మ. నువ్వు అంట్ల వరకు తోము బుజ్జమ్మ, అంది లావణ్య. ఎందుకనమ్మగారు? ఇంట్లో 2 ఆడవాళ్ళం ఖాళీగా ఉన్నాం, ఇల్లు తుడుచుకోలేమా? ఇలా అందరూ అనుకుంటే మాకెలా పనులు దొరుకుతాయమ్మా, బుజ్జమ్మంది. నీకు పని కావాలని మేము శక్తికి మించిన భారం మోయలేంగా. చెప్పు, గిన్నెలు తవ్వడం వరకే పరిమితం అవుతావా, లేక అవి కూడా మమ్మల్నే చేసుకోమంటావా? అంత మాట అనకండి అమ్మగారు, నా కడుపు కొట్టకండి. మా ఒక్కళ్ళ వల్ల మీకేం కడుపు నిండదలేవే. 4 ఏళ్లలో పనిచేస్తేనే కదమ్మా మాకు ఓ 10,000 వచ్చేది, అంది బుజ్జమ్మ. అది గుర్తుకొచ్చింది ఇద్దరికి. 20 రూపాయలు ఇచ్చింది శాంత. స్పెషల్టీ తేనా అమ్మా? మామూలుది చాలేవే. స్పెషల్టీ అంటే అప్పుడే టీ పొడి వేసి ఫ్రెష్గా జలీలు పెట్టిస్తాడమ్మా. నార్మల్ టీ అంటే అదే టీ పొడిలో వేడి నీళ్లు పోసిస్తాడు. రంగు, రుచి, వాసన అవేమీ ఉండవు, చిక్కదనం కూడా ఉండదు. తనతో వాదించలేక ఏదో ఒకటి తీసుకురావే అంది. సరే అమ్మగారు అంటూ వెళ్ళింది. బుజ్జమ్మ వెళ్ళాక లోపలికి వచ్చి, బుజ్జిని పంపాలే టీ కోసం, కాస్త ఓపిక పట్టయ్యా అంది. బయట ఏ టీ పొడి వాడతారో, గొణిగాడు సదాశివ. ఇక మీ రాచరికం అలవాట్లు ఆపండి. టీ తాగటం రాచరికమా? టీ తాగటం రాచరికం కాదు, మీలా 2-3 సార్లు తాగటం మనలాంటి వాళ్ళ ఇళ్లలో రాచరికంతో సమానమే. అవేం మాటలు శాంతి, వాస్తవంలోకి రండి అంది. తిండి విషయంలో ఎప్పుడైనా రాజీ పడ్డామా? పిల్లల కెరీర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యామా? మన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పెద్దోడు దుర్బాబులా ఉన్నాడు, కాన్వెంట్ చదువులు చదివిద్దామంటే నీ మాటలు కాదన్నానా? ఏ మీకు మాత్రం అప్పుడు లేదా అంది. ఉందనుకో, గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి కదా అని అందరూ అంటున్నా నిన్ను సంతోష పెట్టాలనే కాన్వెంట్ చదువులు చదివించా. కాకపోతే ఆ రోజుల్లో ఖర్చుకు వెనకాడలేదని చెప్పటం నా ఉద్దేశం అన్నాడు. సరే, మీ ఉద్దేశం మడిచి చొక్కా జేబులో పెట్టండి అంది వ్యంగ్యంగా. అంతలోకి బుజ్జమ్మ ఒక పాలిథిన్ కవర్లో టీ, దాంతోపాటు 2 పేపర్ కప్పులు కూడా తెచ్చింది. మీరు కూడా తాగుతారా అమ్మా? నాకొద్దే. మీరు కూడా తాగుతారేమోనని 2 కప్పులు తెచ్చానమ్మా. జిలాని స్పెషల్ టీ చేసి ఇచ్చాడు, ఫ్రెష్గా టీ పొడి కూడా వేసి కాసిచ్చాడు అంది టీ కప్పులో ఉంచుతూ. ఆ టీ నువ్వు తాగే బుజ్జమ్మ. నాకెందుకులేమ్మా అంది బుజ్జమ్మ. దాన్నెందుకు బత్తడి చేస్తావు? మిగతా టీ గ్లాసులో పోసిపెట్టు, తర్వాత వెచ్చబెట్టుకుని తాగొచ్చు కదా అన్నాడు సదాశివం. కాచి ఇస్తాముంటే సాయంత్రం దాకా తాగుతూనే ఉంటారు అని బుజ్జమ్మ వైపు తిరిగి, బుజ్జి నువ్వు తాగేవే. సరే అమ్మగారు అని బుజ్జమ్మ టీ తన గ్లాసులో మొప్పుకుంది. కోడలు గారు లోపల ఉన్నారమ్మా అడిగింది. పిల్లాన్ని నిద్రపుచ్చుతోంది. ఇల్లు తెరవటం నేను ఆపేసినప్పటి నుంచి మీకు పని ఎక్కువైనట్టుంది అమ్మగారు అంది శాంత ముఖంలోని అలసట చూస్తూ. అదేం లేదే, నా ఇంట్లో పన్నే చేసుకోవటం శ్రమ ఎందుకు అవుతుందే పిచ్చి ముద్ద.
మీకు నడుము నొప్పి కదా అమ్మగారు, అందుకే అడిగా. సదాశివం వింటూ, నువ్వు అంట్లు తోమడం మానేస్తే ఆ డ్యూటీ కూడా మీ అమ్మగారి మీదే పడుతుంది అన్నాడు నవ్వుతూ. అమ్మగారి చేతుగోళ్ళు అంట్లు తోమితే ఖరాబ్ అవుతుంటాయి కదా అయ్యగారు. ఆ మధ్య నేను రాకపోతే 2 రోజులు తోమిందంట, మురికంతా గోళ్లలో చేరి తెగ ఇబ్బంది పడింది అంది అటు ఇటు చూస్తూ. ఇక నువ్వు బయలుదేరు చెప్పింది శాంత. తాగుతూ ఎలా వెళ్తానమ్మా, తాగనీయండి అంది. మళ్ళీ లావణ్య బయటికి వచ్చింది. బుజ్జమ్మతో బయట నుండి టీ తెప్పించుకున్నారని అర్థమైంది. బయట నుంచి టీ తెప్పించుకుని డబ్బులు హోటల్ వాళ్ళకి ధారపోయటం ఎందుకు, కాసేపు అయితే లంచ్ టైం అవుతుంది కదా అత్తయ్య. అప్పుడే లంచ్ చేయటం నాకు అలవాటు లేదు కదమ్మా అన్నాడు సదాశివం కోడల్ని చూస్తూ. డబ్బులేమీ చెట్లకు కాయవు కదా మామయ్య, వృధా చేయకండి అంది లావణ్య. పరిస్థితి అర్థమై అక్కడి నుంచి జారుకుంది బుజ్జమ్మ. ఏం మనిషో, ఏం చెప్పింది వినడు అంది. పప్పు తాళింపు వేస్తావా అత్తయ్య అడిగింది లావణ్య. వేస్తానమ్మా అంది శాంత. ఆయన వచ్చే టైం అవుతోంది, ఫ్రిడ్జ్లో బంగాళాదుంపలున్నాయి, తాళింపు కూడా చేయండి, మీరు బాగా చేస్తారు కదా. నేను చేసేస్తాలే అమ్మా అని వంటగదిలోకి వెళ్ళింది శాంత. ఇద్దరూ లోపలికి వెళ్ళిన వైపు చూస్తూ, ఉదయం టిఫిన్ తర్వాత టీ తాగలేదు కదా, ఏమిటి తను నేను టీ తాగాను అని అంటుంది అనుకున్నాడు సదాశివం. వంట చేస్తున్న శాంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త అలవాటు శాంతకు తెలుసు. ఇంట్లో ఉంటే ప్రతి 2 గంటలకి టీ అడుగుతాడు. అతడికి వచ్చిన జబ్బు తనకో వరమైందని మొదటిసారి భావించింది. ఉదయం పాల ప్యాకెట్ కట్ చేస్తుంటే, పిల్లాడికి పాలు తగ్గుతున్నాయి, కాస్త టీలో పాలు తగ్గించండి అత్తయ్యా అంది. సరేలే అమ్మా అంది. టీ తాకపోతే ఏమవుతుందిలే అని అసలు టిఫిన్ చేశాక టీయే పెట్టలేదు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. వింత నాటకం, వింత నాటకం, వింత నాటకం. కాసేపటి క్రితమేగా తిన్నది, మళ్ళీ ప్లేట్లో తెచ్చావు అన్నాడు సదాశివం. మీ మతి మండా, మీరెప్పుడు తిన్నారు, ఇప్పుడేగా తేవడం అంది శాంత. అసలు అల్జీమర్ జబ్బు నీకొచ్చినట్టుంది, నా ఆకలి నాకు తెలీదా అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య, తిన్నాను కదా అని మామయ్య గారు అంటున్నారు కదా అత్తయ్య, ఆకలైతే మళ్ళీ అడుగుతారులే అంది. ఇవి ఖరీదైన బియ్యం కదమ్మా, రాత్రికి ఎవరు ఈ అన్నం తినరు, వీధి కుక్కలకు వేయాలి, మీ మామయ్య నైటు చపాతీలే కదా తింటారు అంది. పర్వాలేదు అత్తయ్య, ఆ రొట్టె ఆపేసి అన్నమే పెట్టండి, ఒక రోజుకి షుగర్ ఏం పెరిగిపోదులే. ఈయనకి షుగర్ పెరిగిపోతే లేనిపోని సమస్యలు వస్తాయమ్మా, వాటికి పెట్టే ఖర్చులు మనకి తడిసి మోపుడవుతాయి. అది నిజమే, ఏదోలా మీరే కన్విన్స్ చేయండి అంది. సాయంత్రం అవుతుండగా సదాశివం స్నేహితుడు రామచంద్రం వచ్చాడు. పడుకుని ఉన్న మిత్రుడి దగ్గరకు వచ్చి, ఏంట్రా సదా పడుకునున్నావు, అంట్లో బాలేదా అడిగాడు. అదేం లేదురా, ఏంటి సంగతులు? అప్పుడే అటుగా వచ్చిన శాంతను చూసి, నాకేం టీ పెట్టద్దామా, నేను సదా అలా బయటికి వెళ్ళొస్తాం అన్నాడు. బ్రతికించారు అనుకుంది శాంత. ఇప్పుడు బయటకు ఎందుకు లేరా అన్నాడు సదాశివం. లేరా, మీ ఇంటి పక్కనే పార్క్ ఉంది కదా, కాసేపు నడుద్దాం అన్నాడు. సరే పద అన్నాడు సదాశివం. సదాశివం కాస్త దూరంగా ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళడంతో తన బొడ్లో ఉన్న 50 రూపాయలు ఇచ్చి, ఆయనకి టిఫిన్ చేయించండి అంది శాంత. నా దగ్గరున్నాయిలేమ్మా అన్నాడు. పర్వాలేదు ఉంచండి, ప్రతిసారి బయటకు తీసుకెళ్ళి మీరే కదా ఖర్చు పెడుతున్నారు అంది. అయిష్టంగానే తీసుకున్నాడు. బయటకు వచ్చాక, అరే శేషమ్మ పునుగులు బాగా చేస్తుంది కదా, ఒక ప్లేట్ తిని పెడదాం అన్నాడు. సరే పద, ఆకలిగానే ఉంది అన్నాడు సదాశివం. వాళ్ళని చూసి శేషమ్మ 2 ప్లేట్లలో వేడి వేడి పునుగులు ఇచ్చింది. సదాశివం ఆవురావురమని తిన్నాడు. ఏంట్రా, మధ్యాహ్నం లంచ్ చేయలేదా అడిగాడు. చేశాన్రా, షుగర్ ఎక్కువై ఆకలేస్తోందేమో, టిఫిన్ చేశాక టీ తాగి పెడదాం చెప్పాడు రామచంద్రం. మళ్ళీ తాగుదాం, పార్క్ వెళ్దాం పద అన్నాడు సదాశివం.
పార్కులోకి వెళ్ళిన మిత్రులిద్దరికీ కేరింతలు కొడుతూ ఆడుకునే పిల్లలు కనిపించారు. రాఘవని పార్కులోకి తీసుకెళ్లరా అని చెబుతాను. వాడు పనుంది నానా అని కంప్యూటర్లోకి తలదూరిస్తాడు అన్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయీస్ రక్తం పిండుకుంటున్నాయి. మా గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడు 5 కల్లా బయటకు వచ్చేస్తాం అన్నాడు రామచంద్ర. ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు. సండే అన్నా తీసుకుపోవచ్చు కదా అన్నాడు రామచంద్ర. చిన్నప్పుడు వాణ్ణి పార్కులోకి తీసుకొచ్చి జారుడు బండ, రంగుల్లాటం అన్నీ ఆడించేవాణ్ణి. చెప్పు, రంగుల్లాటం తిరుగుతావా అడిగాడు రామచంద్రం నవ్వుతూ. వద్దులే, విరిగిపోతుంది అన్నాడు నవ్వుతూ. మీ చిన్నాడు కేశవ ఫోన్ చేస్తున్నాడా అడిగాడు రామచంద్రం. నెలకోసారి వాళ్ళ అమ్మకే చేస్తాడు చెప్పాడు. వాడి ఫ్యామిలీ ఎలా ఉంది అడిగాడు రామచంద్రం. పర్లేదు, డబ్బులు వేయమని రాఘవ వాటితో గొడవ పడుతూ ఉంటాడు చెప్పాడు సదాశివం. పాపం రాఘవ ఒక్కడే మిమ్మల్ని భరించడం కష్టమే కదా అన్నాడు రామచంద్ర. అవును, నాకు శాంత మందులకి నెలకి 10,000 వరకు ఖర్చు అవుతోంది. ఎలాగూ తిండి తిప్పలు తప్పవు కదా. అన్ని సంగతులు బాగానే గుర్తుంటున్నాయి కదా. మరి నీకు అల్జీమర్ సమస్య ఉందంటాడేంటి మీ వాడు అడిగాడు రామచంద్ర. వాడు అనడం కాదు, మెడికల్ రిపోర్ట్లు అలా చెబుతున్నాయి. కొందరి ముఖాలు గుర్తొస్తే పేర్లు గుర్తురావు. ఈ మధ్య శాంత టీ ఇచ్చాను అంటుంది. నాకు అసలు గుర్తే ఉండట్లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను. ఈరోజు ఒక విచిత్రం జరిగింది అంటూ ఆగాడు సదాశివ. ఏంటది అడిగాడు రామచంద్ర. భోజనం చెయ్యలేదని శాంత అంటుంది, చేశానని నేనంటాను. నిజమేంటి? తెలీదు. నిజం ఏంటంటే నువ్వు లంచ్ చెయ్యలేదు అన్నాడు రామచంద్ర. గుర్తుంది, కానీ శాంతకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను అన్నాడు నవ్వుతూ. శాంతకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు కూడా బాధ పెడితే అలా అడిగాడు. మరి టీ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పచ్చా అడిగాడు కోపంగా. ఇంటి కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయి అన్నాడు రామచంద్ర. ఎన్ని కష్టాలు ఉన్నా నిజాలే చెప్పాలి అన్నాడు సదాశివం. సర్లే పద, టీ తాగి వెళ్దాం. ఇద్దరూ టీ తాగి ఇంటి దారి పెట్టారు. ఇంటికి వెళ్ళాక సదా వాష్రూమ్కి వెళ్ళడం చూసి, నువ్వు అబద్ధం ఆడుతున్న విషయం సదా గుర్తుపట్టాడమ్మా చెప్పాడు రామచంద్ర. నేనేం చేయగలను అన్నయ్య? ఈయన కోసమే రాఘవ దగ్గర డబ్బులు తీసుకుని దాచి ఖర్చు చేస్తున్నా. కోడలి పిల్లతో అన్ని విషయాలపై గొడవ పెట్టుకోలేను కదా. మీ వదిన అన్ని విషయాలు చెప్పిందమ్మా. ఇక నా కష్టాలు చెప్పుకోవడానికి ఎవరున్నారన్నయ్య అంది. రామచంద్ర భార్య సుమతితో శాంతకి మంచి స్నేహం. ఆ రోజు ఉదయం సుమతితో, ఈయన అలవాట్లు ప్రాణానికి వస్తున్నాయి సుమతి. పిల్లాడికి పాలు సరిపోవటం లేదు. ఈయన గారు ఇస్తే రోజుకి 4 సార్లైనా టీ తాగుతారు. పిల్లాడికి తల్లిపాలే బలం కదా, ఎందుకు ఇవ్వటం లేదు మీ కోడలు అడిగింది సుమతి. కారణాలు తను ఎక్కడ నాకు చెబుతుంది. అన్నం పోతుందని ఇవ్వడం లేదో, మరి పాలు సరిగ్గా పడకివ్వటం లేదో తెలీదు. పిల్లాడికి పోతపాలే అలవాటయ్యాయి. సుమతికి ఏం మాట్లాడాలో తోచలేదు. సదాశివం ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడు. అప్పట్లో అచ్చు యంత్రాలే ఉండేవి. అక్షరాలు పేర్చి ప్రింట్ చేసేవాళ్ళు. సదాశివం మంచి కంపోజర్. కదలకుండా పనిచేసేవాడు. వర్క్ డిస్టర్బ్ కాకూడదని గంటకో 2 గంటలకో టీ తెప్పించేవాడు ఓనర్ నారాయణ. అప్పటినుంచి టీ అలవాటు అలా స్థిరపడింది. కాలక్రమంలో యంత్రాలు మారాయి. కంప్యూటర్ల ద్వారా డీటీపీ చేసే రోజులు రావడంతో ఆ పని మానుకోవాల్సి వచ్చింది. పిల్లలు రాఘవ, కేశవ ఇద్దరూ కాలేజీ చదువులకు రావడంతో మరో పని చేతకాక ఇనుప లేత్ వర్క్ మీద పనికి కుదిరాడు. అక్కడ కూడా పని నిరాఘాటంగా కొనసాగడం కోసం టీ అలవాటు కొనసాగింది. పిల్లలు చదువుల తర్వాత సెటిల్ అయ్యారు, కానీ సదాశివం సెటిల్ కాలేదు. కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. పోషణకు పిల్లల మీద ఆధారపడే పరిస్థితి. అల్జీమర్ పలకరించింది అతన్ని. పెద్ద కొడుకు రాఘవ ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాడు. రెండోవాడు ఉద్యోగం పేరుతో బెంగళూరు వెళ్ళాడు. గింజుకుని నెలకు 5,000 వేస్తుంటాడు. మీ ఒక్కడిదేనా పేరెంట్స్ బాధ్యత అని లావణ్య గుంజుకుంటూ దెప్పుతూ ఉంటుంది. సదాశివం, శాంత ఇద్దరు గమనిస్తూనే ఉంటారు. అనుబంధం ఆత్మీయత ఒక భూతకం. ఆత్మతృప్తికై
మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం వింత నాటకం వింత నాటకం. ఏమిటన్నయ్యా నువ్వు చెప్పేది? అడిగాడు కేశవ. అవునరా, నాన్న తప్పిపోయాడు చెప్పాడు రాఘవ. ఎలా జరిగిందన్నయ్య? అమ్మ ఇప్పుడు నాన్నని కనిపెట్టుకునే ఉంటుందిగా అడిగాడు. నాన్నకి టీ ఎక్కువ తాగే అలవాటు ఉంది కదా, టీ పెట్టి ఇమ్మన్నట్ట. ఇందాకే కదా తాగావు అందట అమ్మ. టీ తాగే పిచ్చి ఆపుకోలేక అమ్మ నిద్రపోతున్న సమయం చూసి బయటికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. కంప్లైంట్ ఇస్తేనే కదా అన్నయ్య పోలీసులు వెతకగలరు అన్నాడు. సరే అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు రాఘవ. సదాశివం ఫోటోలు కూడా ఇచ్చాడు. అవి పాతవి. ఈ మధ్యకాలంలో సదాశివం ఫోటోలు ఏవీ తీసుకోలేదు. మనవటి ఫంక్షన్లో కూడా ఫోటోలు ఏవీ తీసుకోలేదు సదాశివం. స్నేహితుడు రామచంద్ర మిత్రుడి కోసం ఊరంతా వెతికాడు. ఒకరోజు అలసిపోయి వచ్చిన రామచంద్రని చూసి, ఎన్ని రోజులు వెతుకుతారన్నయ్య, వదిలేయండి అంది శాంత. అప్పటికి సదాశివం ఇల్లు వదిలి వెళ్ళి 10 రోజులవుతోంది. వాడు వెళ్ళాక ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావమ్మా అడిగాడు రామచంద్ర. రోజు అబద్ధాలు చెప్పే శ్రమ తగ్గిందన్నయ్యా అంది శాంత. అర్థం కానట్టు చూశాడు రామచంద్ర. లోపల నుండి బయటకు వచ్చిన లావణ్య, రామచంద్ర అంకుల్కి టీ పెట్టుకురానా అత్తయ్యా అడిగింది. అన్నయ్య టీ తాగటం మానేశారటమ్మా చెప్పింది. ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర. శాంత మాటలు అర్థమై, అవునమ్మా టీ మానేశాను చెప్పాడు. ఇక మీరు శ్రమపడి వెతకండి అన్నయ్య, పిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అంది. సరే అని పైకి లేచి, సదా సమాచారం ఏం తెలిసినా చెప్పమ్మా అన్నాడు. రామచంద్ర వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది శాంత. ఒకరోజు రాత్రి భర్త అన్న మాటలు ఆమె చెవుల్లో గింగిర్లు తిరిగాయి. చిన్నోడి కంటే పెద్దోడే మంచోడు, మనల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాడు. చిన్నోడి చదువుల కోసం అయిన అప్పులు కూడా వాడే తీరుస్తున్నాడు. చిన్నోడికి అంత బాధ్యత తీసుకునే స్వభావం లేదు. పెద్దోడి జీవితం బాగుండాలి. అమ్మగా ఎప్పటికీ నీ మద్దతు వాడికే ఉండాలి. కోడలి పిల్ల కాస్త పొదుపరి మనలాగా ఉంటే కుదరదు కదా. కాస్త పొదుపు చేస్తేనే కదా వాళ్ళ పిల్లలకి కాస్త మిగిలించి ఇవ్వగలరు. మనలా కాదు కదా. నువ్వే ఆ అమ్మాయిని అపార్థం చేసుకోకు, వాడి దృష్టికి ఏమీ తీసుకెళ్లకు. ఇది సదాశివం ఇచ్చిన సందేశం. తర్వాత శాంత నోరు కుట్టేసుకుంది. కోడలి గురించి ఎప్పుడూ ఏమీ బయటకు చెప్పలేదు. ఇంటి పనంతా తానే చేసేది. పెద్దోడా, ఇల్లు తుడవడానికి ఒక మనిషిని చూడరా, నాకు నడుములు పట్టేస్తున్నాయి అని చెప్పాలనుకుని ఆగిపోయింది. 2-3 సార్లు, లావణ్య అమ్మ ఎక్కడ తుడుస్తుంది అన్నాడు రాఘవ. పిల్లాడు పాలు తాగాక నేనే వచ్చి తుడుస్తానని చెప్పానండి. మీ అమ్మగారు ఊరుకుండే మనిషి కాదు కదా, పైగా శుచి శుభ్రత ఎక్కువ అంది. రాఘవ భార్యని ఆ రోజు ఎగాదిగా చూశాడు. లావణ్య, అమ్మ చేతికి కొంచెం డబ్బులు ఇచ్చిపెట్టు. నాన్నకేదైనా అవసరం ఉంటే చూసుకుంటుంది కదా, నా పనుల్లో నేనుంటాను కదా అన్నాడు. 2-3 సార్లు కొంచెం డబ్బులు కావాలిరా అని తల్లి అడగగానే, నన్ను అడగటం ఎందుకమ్మా, జేబులో ఉంటే కదా తీసుకెళ్ళు చెప్పాడు. శాంత ఇబ్బందిగా చూస్తుంటే, నువ్వు నిద్రపోయేటప్పుడు నీ కొంగుకు కట్టి పెట్టుకున్న డబ్బుల్ని ఎన్నిసార్లు విప్పి తీసుకెళ్ళాను కదమ్మా, నీ కొడుకు దగ్గర నీకు మొహమాటం ఏంటి అనేవాడు. అమ్మ దగ్గర కొడుక్కి ఉన్న స్వేచ్ఛ కొడుకు దగ్గర అమ్మకి ఉంటుందా? అందులోనూ పెళ్ళైన కొడుకు దగ్గర స్వగతంగా అనుకునేది. నీకేమైనా అవసరాలు ఉంటే లావణ్యకు చెప్పమ్మా, చూసుకుంటుంది అనేవాడు. 2-3 సార్లు అడిగినప్పుడు, అస్సలు చేతిలో డబ్బులు నిలబట్లేదు అత్తయ్యా, ఆయన ఇవ్వటం అయిపోవటం వెంటనే జరుగుతున్నాయి. ఆయన జీతంలో సింహభాగం కొత్తగా మనం తీసుకోబోయే ఫ్లాట్కే పోతున్నాయి. మీ చిన్నబ్బాయి 1 నెల పంపితే మరో 4 నెలలు పంపడు. సర్లే, ఈసారి తీసి పెడతాను, ఎంత అవసరమో చెప్పండి. అందుకని తాను తీసిపెట్టింది లేదు, తనకు ఇచ్చింది లేదు. అల్జీమర్ సమస్య రాకముందు భర్త మొహమాట పడుతున్నాడని తానే డబ్బులు ఖర్చుకు తీసి ఇవ్వడానికి ట్రై చేసేది. ఒకసారి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నది. బహుశా వాళ్ళ అక్కయ్య అయి ఉంటుంది. మా అత్త బాగా దుబారా అక్క, మామయ్య అవసరాల పేరుతో తీసుకుంటుంది,
ఆ డబ్బులు ఏం చేసుకుంటుందో అస్సలు తెలుసుకోలేం అంది. అవతల నవ్వుతున్న శబ్దం తనకు వినిపిస్తూ ఉండేది. చెల్లి పిల్లలు పెద్దమ్మని ఆప్యాయంగా వస్తే కనీసం జాకెట్టు ముక్క కూడా తీసివ్వడానికి డబ్బులు లేని పరిస్థితి శాంతది. 1 నెల గడిచింది. సదాశివం జాడలేదు. శాంత బాగా కుంగిపోయింది. అన్నం కూడా సహించడం లేదు. నువ్వు ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా అమ్మా? నాన్నని వెతికిస్తున్నాం కదా అన్నాడు రాఘవ. చిన్న కొడుకు కేశవ్ కూడా ఒకసారి వచ్చి సముదాయించబోయాడు. తృణీకారంగా చూసింది కేశవను. ఎలాగోలా అడ్రస్ తెలుసుకుని మామయ్య వస్తారులే అత్తయ్య అంది లావణ్య. పిల్లాడు నాన్నమ్మ మీదకి దూకాడు. వీడికి నాన్న పేరే పెట్టాను కదమ్మా, వీళ్ళో నాన్నని చూసుకోమ్మా అన్నాడు రాఘవ. కొడుకుని నిర్వికారంగా చూసింది. మామయ్య వెళ్ళిపోవటం, మీరిలా కావడంతో ఈయన పూర్తిగా మనశ్శాంతి కోల్పోయారత్తయ్య. ఈ మధ్య డ్యూటీకి కూడా సరిగ్గా పోవడం లేదు దిగాలుగా చెప్పింది లావణ్య కొడుకు వైపు చూస్తూ. నాకేం కాదు లేరా, నువ్వు డ్యూటీకి వెళ్ళు చెప్పింది శాంత. నిన్న రాత్రి నాకు విషయం ఏం చెప్పారు అత్తయ్య అని భర్త వైపు చూసింది. ఏమిటి అన్నట్టు చూసింది శాంత. కొత్తగా తీసుకుంటున్న ఇల్లు మీకోసమేనట అత్తయ్య. మనం అద్దె ఇంట్లో ఉండి అమ్మా నాన్న ప్రైవసీగా ఉంటారు, కొత్త ఇల్లు ఇద్దాం అన్నారు. నేనేం కాదని లేదు చెప్పింది లావణ్య. మీ నాన్న లేని ఇల్లు నాకెందుకురా అంది శాంత. వెతుకుతున్నాం కదమ్మా, నాన్న ఎక్కడున్నా త్వరలో పోలీసులు పట్టుకుంటారు. తమ్ముడు పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు చెప్పాడు రాఘవ. అసలు ఆయన భూమి మీద ఉన్నారో లేదో మనసులో అనుకుంటూ పైకి అనేసింది. మరో నెల గడిచింది. సదాశివం జాడ లేదు. శాంత తీవ్రంగా జ్వరానికి లోనైంది. పిల్లాడికి ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో లావణ్య అత్తగారి దగ్గరికి రాలేదు. రాఘవే తల్లికి దగ్గరగా ఉండి చూసుకుంటున్నాడు. తనకి జ్వరం వస్తే రాత్రింబవళ్ళు మేల్కొని తల్లి సేవలు చేసిన రోజులు గుర్తుకొచ్చాయి అతడికి. వాళ్ళ కుర్చీ వేసుకుని అందులోనే పడుకున్నాడు. ఎందుకో భయం అనిపించి తమ్ముడికి ఫోన్ చేశాడు. విషయం విని, పిఎఫ్ పెట్టాను అన్నయ్య, డబ్బులు చేతికి రాగానే అమ్మకి పూర్తిగా బాడీ చెకప్ చేయిద్దాం. మీ మరదలు వసుంధర కూడా పాజిటివ్గానే ఉంది, నువ్వేం బెంగ పెట్టుకోకు, పైసలు తీసుకుని మేము వచ్చేస్తాం చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. అది తల్లి ఫోన్కి. అప్రయత్నంగా ఫోన్ చేతికి తీసుకుని మెసేజ్ ఓపెన్ చేశాడు. బాగున్నావా శాంతి? ఇంట్లో నుండి బయటికి వచ్చాక మళ్ళీ వెనక్కి రాబుద్ధి కాలేదు. మన ఇద్దరి పోషణ పిల్లలకి కష్టం అనిపించింది. నీకన్నా ఇంట్లో పని ఉంది, నాకేం పని ఉంది? నేను టీ అడిగినప్పుడల్లా ఇందాకే తాగావు కదా అని నువ్వు అనడం అబద్ధమని నాకు తెలుసు. నాకు అబద్ధం ఆడాలనిపించి అన్నం తిన్నా కదా అని కొన్నిసార్లు చెప్పాను. చెల్లుకు చెల్లయింది కదా. నేను భోజనం చెయ్యకుండా మతిమరుపు పేరుతో నటిస్తున్నానని అర్థమై నన్ను ఎలా కన్విన్స్ చెయ్యాలో తెలియక ఒకసారి రామచంద్రని పిలిపించి నాకు నువ్వు టిఫిన్ ఏర్పాటు చేయడం నాకు తెలుసు. మన ఇద్దరినీ భరించటం పిల్లలకి కష్టమని నాకు అర్థమైంది. అందుకే బయటకు వచ్చేసాను. రైల్వే స్టేషన్కి వెళ్ళి కనిపించిన రైలు ఎక్కాను. అది పోయినంత దూరం వెళ్ళాను. నన్ను గమనించిన ఒక పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. జీవితం ముగించాలని కాశీకి అని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో, తానే దగ్గరుండి ఒక రైలు ఎక్కించాడు. కాశీలో దిగాక మళ్ళీ ఎక్కడికి ఎలా పోవాలో తెలియలేదు. గంగలో మొనకేశాను. కడుపులోకి నీళ్లు వెళ్ళాయి. కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళు తెరిచాక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. కొన ఊపిరితో ఉన్న నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్చారట. ఇక్కడే నా కథ మరో మలుపు తిరిగింది. నా పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తిది ప్రింటింగ్ ప్రెస్ అనట. అందులోనూ అతడు తెలుగువాడు. ఏదో ఫుడ్ పాయిజన్ అయి అతడు కూడా ఆ హాస్పిటల్లోనే చేరాడు. నాకు గుర్తు ఉంది చెప్పాక నన్ను తనతో తెచ్చేసుకున్నాడు. వైద్యం కూడా చేయించాడు. తెలుగు DTP నేర్పించడమే కాకుండా ప్రూఫ్ రీడర్గా పెట్టుకున్నాడు. 20,000 జీతం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. శాంతి, నేను వచ్చి నిన్ను తెచ్చేసుకుంటాను. కోడలు దయతో టీ తాగాల్సిన పని లేదు. నో ప్రాబ్లం. లీటర్ పాలు తీసుకో, మనం కట్టేద్దాం.
నేను అడిగేది రోజుకి 2-3 సార్లే కదా. మాటి మాటికి చేయడానికి నీకు ఇబ్బంది అయితే ఫ్లాస్క్ వాడదాం. ప్రతిసారి టీ ఫ్రెష్గా పెట్టివ్వమని వేధించంలే. మన ఖర్చులు, ఇంటి అద్దెకు పోను 5-6 వేలు మిగులుతాయి. పెద్దాడి ఫోన్ నెంబర్కి ఫోన్పే చేద్దాం. పాపం వాడికి చాలా అప్పులున్నాయి కదా. ఆఖరిగా ఒక మాట, ఈ మెసేజ్ చూసిన వెంటనే డిలీట్ చేయి. రాఘవ చూస్తే బాధపడతాడు. నీ సదాశివం. రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచం మీద ఉన్న తల్లిని చూస్తూ అమ్మా అమ్మా కదుపుతూ, నాన్న బతికి ఉన్నాడమ్మా, వస్తున్నాడమ్మా తట్టి లేపాడు. తల్లిలో ఎంతకీ కదలిక లేకపోవడంతో అమ్మా 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 పెద్దగా అరిచాడు. ఆ కేకకు పక్క గదిలో ఉన్న లావణ్య ఒక్క ఉదుటున బయటికి వచ్చింది. అప్పటికే ఆమెకు అర్థమైంది తన అత్తగారు లోకం విడిచిపోయారని. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఈ జీవన తరంగాలలో. ఇంతవరకు మీరు 901వ వినిపించే కథ వీకే 901 మతిమరుపు మనిషి విన్నారు. ఈ కథ జాగృతి సంచికలో ప్రచురించబడింది. కలం శ్రీ శరత్చంద్ర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.